సార్ రూలింగ్‌లో ఉన్న పార్టీ కాబట్టి, పార్టీ అధికారుల ఇన్‌స్ట్రక్షన్స్ మీద అపోజిషన్ వాళ్ళ ఫార్మ్ హౌస్ మీద మీరు రైడ్ చేయబోతోంది హైడ్రా. వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయబోతోంది హైడ్రా అంటూ వస్తున్నవి రూమర్సా? నిజమా? భార్గవి ఫస్ట్‌లోనే మేము వెన్ వి హావ్ డన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్‌లో ఈ ఫార్మ్ హౌసెస్ చాలా వాటిల్లో డిమాలిషన్స్ చేసినప్పుడు కూడా వి ఆర్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ ఎవరు అవతల ఉన్న వాళ్ళు ఎవరు దాంట్లో ఎక్కువ మంది రూలింగ్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మన ఎవరు పల్లంరాజు గారు, లేకపోతే కనుక ఇంకా ఎవరెవరు అంటే ఇది ఎవరి వాళ్ళు దానం నాగేంద్ర గారి మీద కూడా కేసు పెట్టాం అప్పుడు. సో ఇప్పటికీ కూడా చాలామంది రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ అవుతున్నారు. అపోజిషన్ వాళ్ళు తక్కువ ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఆ నెరేటివ్ వాజ్ రాంగ్లీ బిల్ట్ దట్ మేము వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ అపోజిషన్ పార్టీస్ అనేది ఇది కూడా వాజ్ పార్ట్ ఆఫ్ ద ఒక దీంట్లోనే ఒక బ్లేమ్ గేమ్లోనే జరిగిందనమాట. అంటే ఒక అనవసరమైనటువంటి ఒక మా మీద అపవాదులు పెట్టడమే తప్ప కానీ ఇప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఇట్ వాస్ అవుట్ సైడ్ దట్ వాస్ ఇన్ 111 జీవో. అది హైడ్రా ఇస్ నథింగ్ టు డూ విత్ 111 జీవో. హైడ్రా పరిధి ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. జన్వాడ ఈజ్ అవుట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ దట్ వాజ్ అప్పుడు ఇది ఇష్యూ వచ్చినప్పుడు కూడా 111 జీవోలో చేయాలంటే చాలా ఉన్నాయి కదా. సో వీ హ్యావ్ నాట్ డన్ దట్. మరి జన్వాడ మీరు కొలగొడుతున్నారు అయ్యి అని చెప్పేసి అన్నప్పుడు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అన్నప్పుడు లేదు, కేటీఆర్ గారిది ఒకదాన్ని ఇదని చేస్తే అందరికీ చేస్తారు డెఫినెట్గా. విల్ నాట్ టార్గెట్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ ఆర్ జస్ట్ బికాజ్ హీ హ్యాపెన్స్ టు బీ ఫ్రమ్ సమ్ పార్టీ అనేది. హైడ్రా విల్ నెవర్ డూ దట్. విల్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ థింగ్. యూనిఫార్మిటీ ఉండాలి, చేస్తే అందరికీ అదే ఉంటుంది. అంతేగాని వీళ్ళని చేసినప్పుడు వీళ్ళకి సేమ్ థింగ్ దుర్గం చెరువులో అన్నారు అప్పుడు తిరుపతి రెడ్డి గారిది వాళ్ళది సీఎం గారి బ్రదర్ది వాళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేస్తారు. ఓవైసీ గారిది బిల్డింగ్ ఫాతిమా కాలేజ్ బిల్డింగ్ దాన్ని స్టే ఉన్నది దాని మీద అని అంటే కనుక చాలా కాలేజెస్ ఉన్నాయి. ఎంఐఎం వాళ్ళది కొలగొట్టకుండా మొన్న అయింది కదా, మొన్న 2 acres వీ కుడ్ రిట్రీవ్ ఇన్ చాంద్రాయణ గుట్ట. ఇది వేరే అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీలో వీ హ్యావ్ డన్ డెమాలిషన్స్ దేర్ ఇన్ ఇది చాంద్రాయణ గుట్ట. అండ్ అక్కడ లోకల్గా వాళ్ళ ఎంఐఎం కార్పొరేటర్స్ అంతా హైడ్రా డౌన్ అన్నారు. నన్ను ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసి రంగనాథ్ డౌన్ అని చెప్పినారు. వీ డోంట్ దిస్ థింగ్ అవన్నీ పట్టించుకునేది ఏమి ఉండదు. వెళ్ళి ఎవరు ఏరియా అయినా కానీ కూడా దానికేమి ఓన్లీ న్యూ సిటీలో చేస్తారు, ఓల్డ్ సిటీలో చేయరు. ఇదంతా దిస్ ఇస్ ఆల్ ద నరేటివ్ విచ్ వాస్ రాంగ్లీ బిల్ట్. సార్ ఇంకో వెరీ పెద్ద అపవాదు, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో డౌన్ ఫాల్ అయింది ఆల్ బికాస్ ఆఫ్ హైడ్రా అన్న ఒక అపవాదు ఉంది. దీన్ని మీరు ఎలా క్లారిఫై చేస్తారు? రైట్ అండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. రియల్ ఎస్టేట్లో యాక్చువల్గా దెర్ ఈస్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిమాండ్ సప్లై ఉంటుంది. డిమాండ్ సప్లైలో లాట్ ఆఫ్ యూనిట్స్ మీరు చూస్తే కనుక ఎవరైనా కానీ ఇప్పుడు ఈ క్రెడై వాళ్ళు కానీ లేకపోతే మీరు ఈ బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళతో మాట్లాడితే వీ హ్యావ్ సర్ప్లస్ ఆఫ్ యూనిట్స్ రైట్ నౌ. అంటే ఇల్లులు చాలా దాదాపు 3-4 లక్షల ఇల్లులు ఇప్పుడు కట్టి అమ్ముడు పోకుండా ఉన్నాయనేది దట్ వాస్ ద వాళ్ళ మీరు క్రెడై డేటా కానీ లేకపోతే ఎవరిదైనా కానీ తీసుకోండి. సో అంటే చాలా ఇల్లు కట్టారు. ఎప్పుడో హై రైజ్ స్టార్ట్ చేసి హై రైజ్ బిల్డింగ్స్ లేకపోతే అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పుడు అంతా కూడా సప్లై ఎక్కువైపోయింది. అమ్ముడుపోని ఇన్వెంటరీ, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇస్ బికమ్ టూ మచ్. ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఎక్కువ అవ్వటంతో సప్లై ఎక్కువైపోవటం, డిమాండ్ తగ్గిపోవటం అనేది అదొక కారణం. రెండోది ఓవరాల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇప్పుడు అక్కడ ట్రంప్ ఫ్యాక్టర్ అనేది ఒకటి రావటం యూఎస్లో, దాంతో కూడా కొంత స్లో డౌన్ అవ్వటం. ప్లస్ ఇంకా ఇతర ఇష్యూస్ లైక్ ఆంధ్ర నుంచి ఇన్వెస్టర్స్ కూడా కొంత తగ్గటం అనేది. వాళ్ళు అక్కడ దే ఆర్ ట్రైంగ్ టు చంద్రబాబు గారు ఇక్కడ ఏదో అమరావతి కొంత ఈస్ ట్రైంగ్ టు కాన్సన్ట్రేట్ దేర్, కొంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా పెంచడం. దీని అన్నిటికన్నా హైడ్రాని ఆపాదించడం అనేది అంటే మేము చేసింది ఎక్కడ చేసామంటే చెరువుల దగ్గర వీ హ్యావ్ డన్ డెమాలిషన్స్. కరీంనగర్లో వరంగల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుందంటే కనుక హైడ్రా ఈజ్ నాట్ దేర్ ఇన్ కరీంనగర్ ఆర్ వరంగల్ ఆర్ ఖమ్మం. బట్ అక్కడ ఎందుకు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది? అండ్ చెరువుల దగ్గర కాకుండా తక్కిన చోట్లన్నింటిలో కూడా ఎందుకు స్లో డౌన్ అవుతుంది? వేరే చోట్ల చెరువుల దగ్గర కాకుండా వేరే దగ్గర రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కాకూడదు. బట్ ఎస్ పబ్లిక్ కొంత థింకింగ్లోకి వచ్చారు. ఏమని ఒక దాన్ని కొనే ముందు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు అన్నమాట. దాని తర్వాత దానివల్ల కొంచెం డెసిషన్ 4 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ అది బహుశా ఒక నెల 2 నెలలు డిలే అవ్వచ్చేమో కానీ ఇల్లు కొనేవాడు కొంటాడు ఖచ్చితంగా, జాగ్రత్తగా ఆలోచన చేసి కొంటాడు. సో ఒక 1 month 2 months రియల్ ఎస్టేట్ ఏమైనా ఎఫెక్ట్ అయినా కానీ కూడా ఏది హైడ్రా యాక్షన్స్ వల్ల పబ్లిక్లో అవేర్నెస్ జనరేట్ చేయడం వల్ల ఒక రకమైనటువంటి దాంట్లో ఎంక్వైరీస్ చేసుకోవటం ఇవన్నీ చేసుకునే దాంట్లో కొంత డిలే అవ్వచ్చేమో కానీ 2-3 నెలల తర్వాత డెఫినెట్గా వాళ్ళు దే విల్ కొంటాడు. ఒక మంచి ఒక వైజ్ డెసిషన్ తీసుకుంటారు.
సిస్టమ్ ఇది మన ప్లాట్లు కబ్జా కానిద్దామా, లేదా మన చెరువులు కబ్జా కానిద్దామా, మన పార్కులు రోడ్లు కబ్జా కానిద్దామా, ఇంకా ఈ మనం మార్చుకోలేమా మన కంట్రీని అనేది. దట్ ఈస్ హౌ వన్ షుడ్ థింక్. సిస్టమ్స్ మార్చుకోవాలి. నాకు ఎంతోమంది యూఎస్ నుంచి చాలామంది ఇట్లా మీలాగా చాలామంది దే కీప్ ఇంటర్వ్యూయింగ్ అస్ దేర్. దే ఆర్ సో హ్యాపీ దట్ సిస్టమ్ ఈజ్ నో అండర్ గోయింగ్ ఎ చేంజ్. ఇది కదా మార్పు అనేది. యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఏ మార్పు, చేంజ్. సో దీంట్లో నువ్వు పెద్దవాళ్ళని కొట్టవా, చిన్నవాళ్ళని కొట్టవా అంటే దేర్ సంథింగ్ ఒక పెద్ద పెద్ద బిల్డింగు ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని కూలగొడితే కనుక పెద్ద బిల్డింగ్ ఎందుకు తక్కినాయి, మరి పర్మిషన్ లేని చాలామంది చెరువులు కానీ అవి కూడా ఎందుకు కూలగొట్టట్లేదు, ఎక్కడ ఆపుతాము? సో అందుకోసం వీ హ్యావ్ గివెన్ ఒక ఇది ఏం పెట్టాం డెడ్ లైన్. హైడ్రా వచ్చిన తర్వాత పర్మిషన్స్ ఎవరైనా కానీ కూడా చెరువుల్లో ఇస్తే కనుక ఒప్పుకోము. ఎవరు ఇవ్వలేదు తర్వాత. ఇవన్నీ పాత పర్మిషన్స్ ఉన్న వాటిని. హైడ్రా వచ్చిన తర్వాత వీఆర్ ఏ బిల్డర్ కూడా వెళ్ళి హైడ్రా వచ్చిన తర్వాత మీరు చూడండి ఏమైనా ఇస్తే కనుక విల్ నాట్ లీవ్ దట్ దిస్ థింగ్. అంటే ఆపాము. మేము చెప్పాం కదా, విధ్వంసం ఆగాలి, ఇక్కడతో ఆగాలి. నెక్స్ట్ ఇప్పుడు విల్ హ్యావ్ టు గో ఇన్ నెక్స్ట్ బెటర్ డైరెక్షన్. మొన్న మన హైడ్రా పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ సార్, అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోపలే ఒక ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ రావడం, ఆ వెహికల్స్. సో గోయింగ్ ఫార్వర్డ్ హైడ్రా స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? హైడ్రా పోలీస్ స్టేషన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ అసెట్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. రీజన్ బీయింగ్ దట్ ఇప్పుడు మనం చూసాం చాలా చెరువులు, లేకపోతే ఇట్లా కుంటలు, లేకపోతే నాలాసు, ఇట్లా గవర్నమెంట్ ఓపెన్ స్పేసెస్, పార్క్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆక్యుపై చేసినప్పుడు పైన మనం ఊరినే స్ట్రక్చర్ని కూలగొడితే సరిపోదు. ఇప్పుడు చెరువులో ఎవడో కబ్జా చేసినప్పుడు ఒక సపోజ్ అది కట్టాడు, అది కూలగొడితే ఫైన్, ఓకే. బట్ దాని వెనకాల జరిగింది ఏంటి? ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తీసుకొని, ఒక దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి, ఇది నా పట్టా అని చెప్పో లేకపోతే ఇదని చెప్పి తయారు చేసి, దాని మీద నువ్వు ఒక పర్మిషన్ తెచ్చుకొని తప్పుడు పద్ధతిలో చేసింది, అవన్నింటినీ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో అట్లా ఒక గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి, దానికి ఒక దొంగ డాక్యుమెంట్స్ తయారు చేసి, ప్లేయింగ్ విత్ ద సిస్టమ్. సంబడి ఈజ్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ ద సిస్టమ్. ఇంకా ఎన్ని రోజులు అండి మ్యానిపులేటింగ్ ద సిస్టమ్, ట్రైంగ్ టు ఇక్కడికి వెళ్ళి ఆ కోర్టుకి, ఇక్కడ బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్, దట్స్ ఎ క్లాసిక్ కేస్. బతుకమ్మ కుంట చెరువే కాదని అవతల ఒక అతను వాదిస్తుంటాడు. వాళ్ళకు ఉన్నది ఒక చిన్న సేల్ అగ్రిమెంట్. ఎప్పుడో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ 1980s జరిగినటువంటిది. ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పట్టుకొని అసలు చెరువే కాదని అంటే అక్కడ ఒక అడుగు తవ్వితే నీళ్ళు వచ్చినాయి, అక్కడ అంతా ఎక్కడ తవ్వినా నీళ్ళు వస్తున్నాయి అనమాట అక్కడ. సో చెరువు కాదంటే ఏంటది? అంటే నువ్వు మనిషి బతుకున్నాడా అంటే బతుకున్నాడా అని చూపించాలంటే, నేను చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడు, నువ్వు బతుకున్నావు సర్టిఫికేట్ తీసుకురావా అని అంటాడు అనమాట. అది ఈ చదువులు మాకొద్ది అది సినిమా ఉండేది అది. సో అది నాకు ఐ రిమెంబర్, నువ్వు బతుకున్నావు అని సర్టిఫికేట్ తీసుకుని నీ ముందు కలబడుతున్నాను కానీ నేను బతికే ఉన్నానని అంటాడు అనమాట. అయినా కానీ సర్టిఫికేట్ కావాలంటాడు. సరే ఓకే, దట్ ఈస్ సర్టిఫికేట్ సరే చూపించడానికి పేపర్లో ఇదని. బట్ ఇక్కడ చెరువు కనబడుతుంది కదా కళ్ళ ముందు, తవ్వితే కనుక నా చెరువు కాదు ఇది నా భూమి అంటే కబ్జాకి అంతం లేదా అసలు అని. సో దిస్ ఇస్ హౌ ఇవన్నీ పబ్లిక్ సొత్తు అంటే, దిస్ ఇస్ కమ్యూనిటీ ప్రాపర్టీస్.